మీరు ఒక పీజీ చేశారు, ఇప్పుడు నాయనతో కలిసి ఎల్ఎల్బి చేస్తున్నారు. పిల్లల కోసం కంప్లీట్ చేశారు. ఇప్పుడు పిల్లల కోసం మీరు అంటే ఫ్యామిలీ కోసం మీ లైఫ్ సాక్రిఫైస్ చేశారు. అంటే మీరు ఎప్పుడైనా అలా అనుకున్నారా, అంటే సాక్రిఫైస్ చేసే అనుకున్నారా, ఇది నా బాధ్యత అనే ఫీల్ అయ్యారా? యాక్చువల్లీ మనము సాక్రిఫైస్ అని అనను, ప్రతి తండ్రి తల్లి బాధ్యత అది. మనం పిల్లలను మనం ప్లానింగ్ చేసాము, పిల్లలు కావాలనుకొని సంతోషంగా ఎలాగా అన్ని ఫంక్షన్స్ పిల్లలు చేస్తాము, అదే ప్రకారం వాళ్ళ జీవితంలో కూడా ఎలా సరిదిద్దాలు అనేది కూడా పేరెంట్స్ బాధ్యత అండి. అందుకని ప్రతి ఒక్కటి నయనతో నేను చలో ఫ్రెండ్లీగా ఉంటాను, ఎప్పుడు స్ట్రిక్ట్గా అలా ఉండడం ఏం లేదు. ప్రతిదానికి ఇద్దరం ఒకరికొకరు ఎంకరేజ్ చేయడము, చలో మనం చేద్దాము, మనం చూసి ఇంకో వాళ్ళు నేర్చుకుంటారు. ఏదైనా కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండొద్దు. ఎందుకంటే మైండ్ సెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం మైండ్ సెట్ ఎలా చేసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అదేవిధంగా నేను మదర్, నేను స్టూడెంట్ అలా కాకుండా యాజ్ ఎ ఫ్రెండ్లీ మనం ఇప్పుడు ఉన్న మన మైండ్ సెట్ ఏంటంటే ఏదైనా సాధించడం అది ఏమంత ఇంపాసిబుల్ పని ఏం కాదు. కాకపోతే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎవ్రీథింగ్ దే నో కదా, అందుకని వాళ్ళకి ప్రతి ఒక్కటి ఆడుతూ పాడుతూనే అన్నీ నేర్చుకున్నారు.